గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ సురేష్ బాబు. సోషియాలజీ సురేష్ బాబు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే రీసెంట్గా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇది కంటెంపరీ ఇష్యూ, అంటే ప్రజెంట్గా నడుస్తున్నటువంటి కంటెంట్. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పాలసీకి చేంజెస్ ఇటీవలే ఎన్ఈపీ 2020 అనేది రిలీజ్ కావడం జరిగింది. అన్ని దినపత్రికల్లో దాని గురించి మీరు చదివే ఉంటారు. సో దాన్ని డిఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయినా కానీ, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, జనరల్గా కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే ఎవరైనా కానీ దీన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం కాబట్టి. సో అది ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పుడుకున్న దానికి చేంజెస్ ఏంటి, దాంట్లో నుంచి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్ స్టడీస్లో అయితే ఖచ్చితంగా ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి టాపిక్ ఇది. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంతకుముందు మనం ఫాలో అయింది, ఇప్పటివరకు చదువుకుంది ఏంటి అంటే 10+2+3 పాలసీ. ఇది 1968లో మేక్ చేస్తే 1986లో దానికి సవరణలు చేసి ప్రజెంట్గా ఉన్నటువంటి విద్యా విధానం ఏంటి అంటే 1986లో ఆమోదించినటువంటి విద్యా విధానం 10+2+3 విద్యా విధానం. తర్వాత 1992లో కొన్ని సవరణలు చేసినప్పటికీ ప్రజెంట్గా మనం మొన్నటి వరకు ఈ యొక్క 1986 జాతీయ విద్యా విధానాన్ని మాత్రమే మనం ఫాలో అవుతున్నాం. సో దాంట్లో మనందరికి తెలుసు. సో ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ చదివాం 1 నుంచి 5 వరకు. తర్వాత 7 తర్వాత కొన్ని నెలల తర్వాత బోర్డ్ ఎగ్జామ్ తీసేయడం జరిగింది. 10th క్లాస్కే నేరుగా బోర్డ్ ఎగ్జామ్ పెట్టారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ 2 years చదవాలి కంపల్సరీ. ఆ తర్వాత దానికి సంబంధిత కోర్సులు చదవాలి. ఇక దాని తర్వాత డిగ్రీ అనేది మనకు తెలుసు, యూజీ పీజీ. సో ఇప్పుడు ఆ 10+2+3 విద్యా విధాన్ని 2020లో రీసెంట్గా ఏ విధంగా మార్చారు అంటే 3+3+3+4. సో 10+2+3+లో 3+3+3+4 అనేది ఇక్కడ చేయడం జరిగింది. 3+3+3+ ఏంటి అంటే ఉన్నటువంటి చదువునే, ఈ 10+2+3 ఉన్నటువంటి చదువునే అనేక స్టేజెస్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని స్టేజెస్ అంటే 4 స్టేజ్లో డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని స్టేజ్లు అంటే ఇంతకుముందు ఎన్ని స్టేజ్లు ఉంటాయంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని స్టేజెస్ అంటే 4 స్టేజెస్. ఏంటి ఆ స్టేజెస్ అంటే ఈ స్టేజెస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టేజ్ని ఫౌండేషన్ స్టేజ్ అంటారు. అంటే పిల్లాడు పుట్టినప్పటి నుంచి తను ఎదుగుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళడం అనేది ప్రారంభిస్తాడు. అది 3 సంవత్సరాలకే ప్రారంభిస్తున్నారు. ఇవాళ రేపు మనం అంటే అప్పుడు 5 ఏళ్లకు 6 ఏళ్లకు చదివిందే మళ్ళా చదువుడు డబ్బులు. ఓసారి వెసులుబాటు మామిడి పెద్దగా అయ్యిండు అంటే తీసుకుపోయి జంప్ డైరెక్ట్ 5th నుంచి 7th బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా చదవాలి. మళ్ళీ 7th నుంచి డైరెక్ట్ 10th జంప్. సో ఇలాంటివి జరిగినాయి కొన్ని. ఇప్పుడు అవకాశం లేకుండా ఏం చేశారంటే డైరెక్ట్గా అంటే 3వ సంవత్సరం నుంచే 8వ సంవత్సరం వరకు ఫౌండేషన్ స్టేజ్లో ఖచ్చితంగా పిల్లవాడు ఉండాలి. 3 to 6 years ప్లే స్కూల్. ఇప్పటికి చాలామందికి మనకు తెలుసు, బచ్పన్ స్కూలే కావచ్చు, కిడ్స్ స్కూలే కావచ్చు, ప్లే స్కూల్సే కావచ్చు, అంగన్వాడీల రూపంలో మనకు నడుస్తున్నాయి. సో అంగన్వాడీలు గురించి మనకు చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీల జీతాలు ఎంత పెరిగినాయి, తెలంగాణలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఎన్ని అడుగుతారు, 149. సో మొత్తం అంగన్వాడీలు ఎంత 12,000 చిల్లర ఉన్నారు. సో ఆ అంగన్వాడీలు ఏం చేస్తారంటే పిల్లల యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్లస్ న్యూట్రిషన్ ఇవి చేసే వాళ్ళు అంగన్వాడీలు లేదు, బాల్వాడీలు అంటారు. సో వాళ్ళు ఈ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఇక్కడ పిల్లల్ని చదివించడం, 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ 1st, 2nd క్లాసులు కూడా ప్రైమరీ స్టేజ్లో చేయడం జరిగింది. సో పిల్లవాడు 6 సంవత్సరాల వరకు అంగన్వాడీకి దగ్గరగా ఉంటాడు. అంటే గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించి చెప్తాను. మళ్ళీ తర్వాత ప్రైవేట్ స్కూల్స్, ఈ బచ్పన్ స్కూల్స్ చాలా పెట్టారు. సో దాంట్లో చదవాల్సింది ఉంటుంది. కరికులం మాత్రం ఒకటే, ఎలా చదవాలనేది డిసైడ్ చేసేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి. సో బేసికల్గా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంగన్వాడీస్కి వెళ్తారు. పట్టణ ప్రాంతంలో లేకపోతే హైయర్ ఎడ్యుకేషను పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా బచ్పన్ స్కూల్స్కి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ పిల్లవాడైనా అక్కడ పిల్లవాడైనా ఖచ్చితంగా 3 to 6 years ప్లే స్కూల్లో ఉండాలి. 6 నుంచి 8 సంవత్సరాల వరకు 1-2 తరగతులు సంబంధిత పాఠశాలలు చదవాలి. సో ఈ యొక్క 2nd స్టేజ్లోకి వెళ్తాం. 2nd స్టేజ్ని ప్రిపరేటరీ స్టేజ్ అని పిలుస్తారు. సో అంటే 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు అబ్బాయి 3, 4, 5 తరగతుల్ని చదవాలి. సో ప్రిపరేటరీ స్టేజ్లోనే ఈ 3, 4, 5 తరగతులను ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ 3B అంటే ఏంటంటే
మిడిల్ స్టేజ్ అని అర్థం. మిడిల్ స్టేజ్లో మళ్ళీ 11 నుంచి 11, 12, 13 ఇయర్స్ 14 ఇయర్స్ వరకు 6, 7, 8 తరగతుల్ని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అబ్బాయి. సో ఇది కూడా మనందరికీ తెలుసు. ఇది 3 అంటే ఇది 3 అని అర్థం. ఇక లాస్ట్ 4 స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. సో ఈ ప్రిపరేటరీ స్టేజ్లో కానీ మిడిల్ స్టేజ్లో కానీ 5వ తరగతి వరకు వాళ్ళు ఓన్గా చదువుకునేటువంటి మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించారు 5వ తరగతి వరకు. దాని తర్వాత కోడింగు మరియు ఇప్పుడు ఇవాళ అంతా కంప్యూటర్ యుగం కాబట్టి కొద్దిగా ప్రోగ్రామింగు, కంప్యూటర్ ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ నూతనంగా ఎడ్యుకేషన్ పాలసీలో చేర్చడం జరిగింది. సో ఇది 6, 7, 8 తరగతుల వరకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా లాస్ట్ స్టేజ్ ఏం చేశారంటే చాలా కీలకమైన అంశము 14 నుంచి 18 సంవత్సరాల వరకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 10th క్లాస్ అయిపోతుంది. జనరల్ స్టేజ్లో 10+2+3లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీ వెతుక్కోవాల్సినటువంటి అవసరం విద్యార్థికి ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ +2 తీసుకొచ్చి 10లో కలిపారు. అంటే 14 నుంచి 18 ఇయర్స్ వరకు 9th, 10th, 11th, 12th అంటే ఈ యొక్క జూనియర్ కాలేజ్ విద్య ఏదైతే ఉందో అది కూడా కళాశాలలో కలపడం జరిగింది. మరి ఎట్లా చేస్తారు సార్, ఈ స్కూల్లోనే కాలేజీలు పెడతారా, కాలేజీలు తీసుకొచ్చి స్కూల్లో పెడతారా అనేవి జరుగుతుంటే మనకు అర్థమవుతుంటుంది. కాకపోతే కరికులం మాత్రం 11th, 12th ఇది దేంతో మనం పోల్చుకోవచ్చు అంటే ఆల్రెడీ సిబిఎస్ ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, కేవీ స్కూల్స్ అంటారు. సో సిబిఎస్ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే 10th క్లాస్ అయిపోతుంది. మన ఎస్ఎస్సి రాసిన పిల్లలు 10th క్లాస్ అయిపోయింది, నాకు 9.8 వచ్చిందని వాళ్ళు జనరల్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ 2 ఆ స్కూల్లోనే ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు, చదువుతారు. మనకంటే ఇంటర్మీడియట్ పోయి మళ్ళీ అక్కడ మ్యాథ్సా, సైన్సా, ఏది రాకపోతే హెచ్ఈసా ఇట్లాంటిది ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇక్కడ 11th, 12th వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఎంచుకొని చదివేటువంటి అవకాశం ఉంది. సో ఇది 3+3+3+4 విద్యా విధానం. సో 10+2+3 విద్యా విధానంలో భాగంగా ఇది రీసెంట్గా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, సో దీని మీద క్వశ్చన్స్ కనుక వేసుకుంటే ఈ డ్రాఫ్ట్ అంతా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఈ 3+3+ విద్యా విధానాన్ని సూచించిన కమిటీ ఏది అంటే 2015లో ఉన్నత విద్యా అవకాశాల కోసము ఉన్నత విద్యా విధానాన్ని రూపొందించడం కోసం వేసిన కమిటీ కస్తూరి రంగన్ కమిటీ. బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. 2015లో కస్తూరి రంగన్ కమిటీ సూచనల మేరకు 2018 డిసెంబర్లో 484 పేజీలతోని ఒక డ్రాఫ్ట్ రూపొందించారు. ఆ డ్రాఫ్టే నూతన విద్యా విధానము 2020. సో ఆ 2020 జూలై 29న ఈ యొక్క ముసాయిదాను తీసుకొచ్చి బిల్లుగా పెట్టి లోక్సభలో యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ బిట్స్ అండి, ఏ రోజున యాక్సెప్ట్ చేశారు, ఎన్ని పేజీలు ఉన్నది, ఏ కమిటీ అనేది. సో 2020 జూలై 29న ఆమోదం చెందినటువంటి ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 ఇది 22 లాంగ్వేజ్లోకి మళ్ళీ దాన్ని అనువదించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మొత్తం ఏంటండి అఫీషియల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ 15 గుర్తించారు, 14 గుర్తించారు, 15వది ఏమిటి తెలియదు, 16, 17, 18 ఏమిటి తెలియదు, 19, 20, 21, 22 ఏంది తెలియదు. రైట్. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలా మార్క్స్ వస్తాయి. సింధ్ ఎప్పుడు, కేఎంకే అంటే ఏమిటి, బీడిఎంఎస్ అంటే ఏమిటో తెలుసుకొని నాకు కిందే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అది మీకు హోంవర్క్గా తీసుకోండి. సో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఏమిటి అంటే హెచ్ఆర్డి అనే పేరు మార్చడం జరిగిందండి. అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును ఈ బిల్లులో ఏ విధంగా మార్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ. అంటే మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా పేరు మార్చారు. రైట్. నెంబర్ 1. ఇక 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే 3 సంవత్సరాలకే విద్యను ఖచ్చితంగా విద్యార్థి స్టార్ట్ చేయాలి, అది ఒక నిబంధన. చదువు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 3 ఏళ్ళకి బయటకు పోవాలి. 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉచిత నిర్బంధ విద్య. సో ఇవన్నీ పాఠశాల విద్యలే కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో. సో 3 ఏళ్ళ నుంచి అబ్బాయి 18 సంవత్సరాల వరకు ఉచితంగా నిర్బంధంగా చదివేటువంటి విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. అంటే 3 ఏళ్లకు అబ్బాయి వస్తే 3+3+3+4 మొత్తం స్టేజెస్ అన్ని దాటుకుంటూ పోయేసరికి అతనికి 12
తరగతి అయిపోతుంది. అప్పటికి అతనికి 18 సంవత్సరాలు కూడా రావడం జరుగుతుంది. అంటే ప్రజెంట్గా మనకు ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, సో కొన్ని కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి. సో ప్రజెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో అనేక మోడల్ స్కూల్స్, గురుకులాలు చాలా వచ్చాయి. సో దీంట్లో ఈ విద్యా విధానం అనేది ఈ సంవత్సరం నుంచి అప్లికబుల్ కావాలి. సో ఇంకా కొన్ని పాయింట్లు నేర్చుకుందాం. సో 5వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాషలో చదవాలి. అంటే 5వ తరగతి అంటే 2 స్టేజ్లు, ఫౌండేషన్స్కు స్టేజ్ మరియు ప్రిపరేటరీ స్టేజ్లో. ఈ 2 స్టేజ్ల్లో ఖచ్చితంగా మన మదర్ టంగ్ ఏదైతే అదే. ఫర్ ఎగ్జాంపుల్ 2 తెలుగు రాష్ట్రాల్లో మదర్ టంగ్ తెలుగు. సో ఇక్కడ తెలంగాణలో ఉర్దూ కూడా ఉంది. సో ఉర్దూ సంబంధించిన వాళ్ళు ఉర్దూ మీడియంలో చదవాలి, తెలుగు సంబంధించిన మాతృభాష వాళ్ళు తెలుగు మీడియంలో చదవాలి. తర్వాత మళ్ళీ మనకు సెక్టోరికల్ వైజ్గా మనం మార్చుకోవచ్చు. 6వ తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్కూల్స్లో +2 కలపడం జరిగింది ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు సెకండరీ స్టేజ్లో. ఫీల మీద ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎలాంటి ఫీజులు ఉండవు. ప్రైవేట్ స్కూల్ విద్యా విధానంలో ప్రైవేట్ స్కూలు ఎవరు పెట్టుకున్నంత వాళ్ళు, అంటే వీళ్ళు ఇంత పెట్టుకుంటే వాళ్ళు అంత పెట్టుకుంటారు. సో అదేం లేదు, వాళ్ళకి ఇష్టానుసారంగా వేస్తున్నటువంటి ఈ ఫీజుల మీద నియంత్రితంగా ఒక స్పెషల్ అథారిటీని వేయడం జరిగింది. అంటే ఆ అథారిటీ చెప్పిన ఫీజులనే ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు వసూలు చేయాలి. అంతేగాని పాఠాలు చెప్పుకున్న ఆన్లైన్ పేరు మీద ఇప్పటికీ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఈ యొక్క సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో మరి ఇందులో టెస్టులు, బోర్డ్ ఎగ్జామ్లు ఎవరెవరికి ఉంటాయంటే 3వ తరగతికి, 5వ తరగతికి, 8వ తరగతి. ఇక్కడ 3వ తరగతి చదువుతున్నాం, ఏది ప్రిపరేషన్ స్టేజ్లో ఫస్ట్ 3వ తరగతికి ఎగ్జామ్ పెడతారు. ఇక్కడ 5వ తరగతి ఉంది, ఎక్కడ ప్రిపరేషన్ స్టేజ్లో 5వ తరగతి ఉంది. మళ్ళీ ఇక్కడ ఏంది మిడిల్ స్టేజ్లో 8వ తరగతికి ఉన్నది. ఇక ఎలాగ మిగతా వాటికి సంవత్సరం వైజ్గా టెస్టులు అవి ఉంటూనే ఉంటాయి కామన్గా. సో మేజర్ టెస్టులు 3, 5, 8 ఖచ్చితంగా టెస్టులు రాయాల్సిందే. సో లక్ష్యం ఏమిటి అంటే ఎన్ఈపీ 2020 లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మందిని ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా చేర్చాలి. అంటే మనకు డ్రాప్అవుట్ సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ డ్రాప్అవుట్స్ని తగ్గించి ఈ విద్యా సంవత్సరంలో 2 కోట్ల మందిని ఖచ్చితంగా విద్యార్థుల్ని చేర్చాలనేదే ప్రధాన లక్ష్యం. విద్యార్థి ఎప్పుడైనా చదువుకు రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. చదివిన దానికి అర్థంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, +4లో ఇది చదువుతున్నారు అనుకోండి. సో ఒక విద్యా సంవత్సరం చదివి మానేశారు ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక. సో ఆ విద్యా సంవత్సరానికి అతనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలనేది ఈ నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి మార్గం. ఎందుకు ఇప్పుడు చేయట్లేరా అంటే ఫస్ట్ ఇయర్ చేసినావు, సెకండ్ ఇయర్ చేయకపోతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది అంటే రాదు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో 11th చదివి ఆపేసినా కానీ, 10th చదివి ఆపేసినా కానీ, 9th చదివి ఆపేసినా కానీ నీకు ఆ సంబంధిత సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే డిగ్రీతో పాటు పిహెచ్డీ చేసుకునే అవకాశం ఇచ్చారు. జనరల్గా డిగ్రీ తర్వాత పీజీ చేసి, పీజీ తర్వాత సినాప్సిస్ రాసి, వీరైతే ఎంఫిల్ చేసి, ఇప్పుడు ఎంఫిల్ 3 years తీసేయడం జరిగింది. సో పీజీ తర్వాత సినాప్సిస్ రాసి మన యూనివర్సిటీకి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళకి అది నచ్చితే అప్పుడు నీకు పిహెచ్డీ సీట్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే డిగ్రీతో పాటు నేరుగా పిహెచ్డీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది ఎలా అయింది అనేది మనకు ఇంకా క్లియర్ కట్ దాంట్లో వస్తుంది. ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. జనరల్గా స్టేట్లో కాకుండా నేషనల్ వైజ్లో ఏదైనా నోటిఫికేషన్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే 2 లాంగ్వేజ్లో వస్తుంది. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్, ఒకటి ఇంగ్లీష్, 2 హిందీ. ఎందుకంటే హిందీ అనేది రాష్ట్ర భాష, ఇంగ్లీష్ అనేది మొత్తానికి సంబంధించిన భాష కాబట్టి ఈ రెండింటిలో వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా నోటిఫికేషను 8 లాంగ్వేజ్లో వచ్చే విధంగా ఈ యొక్క విద్య దాంట్లో చేయడం జరిగింది. దాంట్లో తెలుగు భాష కూడా మనకు ఉన్నది. సో అందుకే మనకి ఏదైనా ప్రకటన, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు హిందీలో, ఇంగ్లీష్లో చదవడం కాకుండా మిగతా ఇంకొక 6 లాంగ్వేజ్లో కూడా వచ్చే విధంగా ఈ యొక్క విద్యా విధానం అనేది మార్పులు చేయడం జరిగింది. సో ఇలా మొత్తము స్టేజెస్ మనం చూసుకుంటే 1986 జాతీయ విద్యా విధానానికి 2020 జాతీయ విద్యా విధానానికి మార్పులు మనం చూసుకోవచ్చు.